మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి షారం చాలా బాగున్నాను. ఏంటి విశేషాలు ఏంటి అసలు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏమైనా ఉందా లేదా? నేనైతే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అన్నయ్య. తప్పకుండా. ఇవైతే నాకు మాత్రమే ప్రశ్నలు కాదు, ఎందరో క్రైస్తవులకు ఉన్న ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చెప్పారు. మరి ఈ ప్రశ్నలు అడిగే ముందు మీరు నాకు ఒక సమాధానం చెప్పాలి. తప్పకుండా. మీరైతే ఖచ్చితంగా సత్యాన్నే చెప్తారని నేను నమ్ముతున్నాను. అవును. కానీ ఈ వీడియోని అనేక మంది వీక్షిస్తారు కాబట్టి అవును చూసిన వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి మీరైతే ఏమి తప్పుగా చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. తప్పకుండా తప్పకుండా. మీ మనసులో ఏదైతే ఉందో అదే మీరు బయటికి చెప్పాలి. అన్డౌటెడ్లీ నిజమే చెప్తాను. ఏంటి అసలు ఏం అడగాలనుకుంటున్నాం, ఎలాంటి ప్రశ్నలతో ఈ రోజున సిద్ధంగా దాన్ని సంధించాలనేటువంటి ప్రయత్నం కలిగి ఉన్నావు నాకైతే తెలియదు, కానీ గట్టిగా మాత్రమే ప్లాన్ వేసావు. నువ్వు చాలా బలమైన ప్రశ్నలతోనే నువ్వు సిద్ధపడ్డావని నేనైతే నమ్ముతున్నాను. సరే షారోన్, ప్రతిదీ కూడా సత్య సంబంధమైనటువంటి రీతిలోనే నేను జవాబిస్తాను, నీకు మాటిస్తున్నాను. చూసేటువంటి వీక్షకులందరికీ కూడా మాటిస్తున్నాను, దైవసాక్షిగా నిజాలు మాత్రమే మాట్లాడతాను. పొరపాటును కూడా ఎవరో ఫీల్ అవుతారని మొహమాటంతో మనసును ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేటువంటి అనుభవం నాకు ఎంత మాత్రము కూడా లేదు. అయితే నువ్వు అడిగావు కాబట్టి మరొకసారి తెలియపరుస్తున్నాను, ఖచ్చితంగా నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. నువ్వు అడిగేది కూడా నేను ఫీల్ అవుతానని అసలు అనుకోకు. నిర్మోహమాటంగా నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో నీ ద్వారాగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ప్రశ్నలు అయితే అడగమని చెప్పి పంపించారో, యవనస్తులకు ఉన్నటువంటి ప్రశ్నలు కావచ్చు, లోకంలో మీకు ఎదురైనటువంటి క్రైస్తవుల నుంచి వచ్చిన ప్రశ్నలు కావచ్చు, లేకపోతే మీ నుంచే చాలామంది హైందవ సహోదరులు కూడా కొన్ని ప్రశ్నలు వేయమని అడిగారనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచావు. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా నిరుత్సాహపడకూడదు. నిజాన్నే మాట్లాడతాను, సత్యాన్నే మాట్లాడతాను. ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నావు, ఏంటి ఆ ప్రశ్నలు అసలు? పాస్టర్ హేమాన్, నిన్న మొన్నటి వరకు కూడా ఎవరికి తెలియని ఈ పేరు మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులకు హైందవులకు కూడా సుపరిచితంగా మారిందంటే దానికి గల కారణం దేవుడే. అవును. రాధా మనోహర్ దాస్ గారు అడిగిన 26 ప్రశ్నలకు కూడా మీరైతే కౌంటర్ ఇచ్చారన్యా. అవును. మరి మీరైతే సమాధానాలు చెప్పారు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారన్యా. మీరు చెప్పిన సమాధానాలకు ఆయన చులకనగా మాట్లాడారు. మీకోసం మీ ఇంటి వారి కోసం పరుష పదజాలంతో మాట్లాడారు. ఆయన అందరితోనే అలాగే మాట్లాడతాడు ఆయన. మరి ఒకవేళ ఆయన మీకు ఈరోజు కనబడితే మీరు ఏం చేస్తారు? మీరు ఎలా స్పందిస్తారు? కొడతారా, మీరు ఆయన్ని తిడతారా, లేకపోతే కూర్చోబెడతారా? ఏం చేయమంటావు? ఏం చేస్తావు? నువ్వు సాటిస్ఫై అవుతావు. ఒకవేళ నేను ఏం చేస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడు, కొడితే సాటిస్ఫై అవుతాడు. మనిషిగా అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కోపడతారన్య, కానీ దేవుని బిడ్డగా అయితే మనం అలా చేయకూడదు. ఇప్పుడు నేను కొడితే దేవుడు సాటిస్ఫై అవుతాడా? నేను తిడితే దేవుడు సాటిస్ఫై అవుతారా? లేకపోతే ఆయన్ని క్షమించి నా తండ్రి గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించటం వల్ల దేవుడు సంతోషిస్తాడా షారోన్? క్షమించడం వల్ల దేవుడు ఖచ్చితంగా. నేను అదే చేశాను షారోన్. నేను ఆయన రోజు మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈవినింగ్ వీడియో చాలా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేసి, సార్ ఇలాగ నా పేరు పాస్టర్ హేమాన్ అండి, మీరు 26 ప్రశ్నలకి కూడా సమాధానం ఇవ్వగలిగేటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చని అడిగారు. నేను 26 ప్రశ్నలకి కూడా సమాధానం ఇచ్చానండి. అయితే మరి మీరు ఏదో మాట ఇచ్చారు కదా, మాట ఏమైనా నిలబెట్టుకుంటారంటే చాలా పద్ధతిగా మాట్లాడారు ఆయన, చాలా గౌరవంగా మాట్లాడారు. గౌరవంగా మాట్లాడి నేను చూసి ఫోన్ చేస్తాను బాబు అన్నారు. చూసి ఫోన్ చేసిన తర్వాత ఆయన మొదట మాట్లాడిన విధంగా అయితే మాట్లాడలేదు షారోన్. చాలా ఇబ్బందిగా ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మాట్లాడుతూ నేను ఇచ్చినటువంటి సమాధానాన్ని ఆయన ఒప్పుకోకపోగా మీరు చెప్పేస్తే సరిపోతుందా, మీరు అనేసుకుంటే సరిపోతుందా, మేము నమ్మాలి కదా అన్నట్టుగా మాట్లాడారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది, లోకానికి అర్థమైంది ఏంటంటే ఆయన మాట్లాడేటువంటి వ్యక్తే తప్ప ఆయన చేతలు చేసేటువంటి, అవును ఖచ్చితంగా ఇచ్చిన మాటను నెరవేర్చుకునే మనిషి అయితే కాదు. జస్ట్ మాటల్లో అలా ప్రగల్భాలు పలుకుతూ హైందవ సహోదరుల్ని ఇతరులందరి ముందు కూడా పెద్దగా మాట్లాడేటువంటి వ్యక్తే తప్ప చేతలు లేని వ్యక్తి అయినా. అయితే నేను ఏదో ఆయన ఇచ్చే 90 లక్షల కోసమనో లేకపోతే ఇంకోటనో కాదు, కానీ ఏ దమ్మున్న క్రైస్తుడైనా సరే చెప్పగలిగేవాడు ఉంటే నాకు ఫోన్ చేయమని నువ్వు
అన్న మాటకి నేను స్పందించడం జరిగింది. ఆ తర్వాత కూర్చుందామని చెప్పి కూడా అడగడం జరిగింది. ఆయన అయితే చాలా దారుణంగా అయితే మాట్లాడారు. రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను రికార్డింగ్స్ అవన్నీ కూడా పెట్టడం అయితే కూడా జరిగింది షారోన్. అయితే నాకు కొంతమంది పాస్టర్లు కూడా పంపించారు. నేను ఇచ్చినటువంటి సమాధానాన్ని ఆయన అంగీకరించకపోగా పైగా నన్ను తప్పు పట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారంట. అయితే చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. ఆ వీడియోస్లో ఒక వీడియో ఏంటంటే ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి సమయంలో రాధా మనోహర్ దాస్ గారండి ఒక ఆయన స్పందించారు కదా, మీరు అడిగిన 26 ప్రశ్నలు కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చారు కదా, అసలు ఏం జరిగిందంటే ఆయన ఆమెతో మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో నా దగ్గర ఉంది. నీకు ఒకసారి వినిపిస్తాను చూడు. అంటే ఈ కంటిన్యూ ద లెగసీ. కరెక్ట్. ఒక్క చూపించి చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కదా, మీరు ఎటు అడిగారు. నిన్న మనం 26 ప్రశ్నలు అడుగుతాం. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు 70 లక్షలు ప్లస్ వడ్డీ. ఇప్పుడు పెంచామమ్మా వడ్డీ. 90 లక్షలు కదా, నేను చూసాను. వడ్డీ కూడా ఉందమ్మా. ఇప్పుడు 90 లక్షలు కదా. 90 అయితే ఎవరో అడ్రస్ చేసేటట్టున్నాడు సార్. ఇంక వాళ్ళ ఇప్పుడు మనమే వీపు గోకేసుకుని మనమే దండ వేసుకుని మనం దండ పెంచుకుంటే ఎలాగమ్మా? కాదమ్మా, 26 క్వశ్చన్కి ఆన్సర్ నాకు కదా చెప్పాలి. వీడియో తీసి పెట్టేసుకుని నేను ఇచ్చేసానంటే ఎలాగా? నన్నే అంటున్నారు. యాపిల్ పండు చూపించి ఇదే అరటిపండు నువ్వు ఒప్పేసుకో నేను చెప్పేశా అని ఎల్లో కలర్ వేసేసాను అంటే ఎలాగవుద్ది? మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా? అదే నేనే ఎవరిచ్చేస్తాను కదమ్మా. ఇదిగో పోనీ మీకు అర్థమైనా చెప్తాను చూడండి. నిన్న అర్ధరాత్రి ఇంచుమించు రాత్రి 1 గంట ఇప్పుడు ఆయన అయితే మిమ్మల్ని తప్పు పట్టారు. ఆయన మీద మరి మీకు కోపం ఉండాలి కదా? ఉండాలి, కానీ ఆయన నైట్ నేను పంపించిన వాయిస్ మెసేజ్లు ఆయన వినిపిస్తున్నారు. విను. సార్, మీరు ఇందాక యేసు చేసిన జ్యూసు నాట్ ఎట్ ఆల్ యూసు అన్నారు కదా, మరి ఇతనేమో యేసు చేశాడు అది వేయను, యేసు నోట్ వేయను, బైబిల్ చదివితే ఆడికి ఉండదు ఫైను, ఎందుకంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ విల్ గో టు బ్రెయిన్, దళిత మెయిన్, నేను ఎవరికైనా చేయను ఇవి చెప్తాను సార్. మీరు ఒకసారి ఇంత నేర్చుకోండి సార్. మీరు డిస్కస్ ఆన్ బైబిల్ సార్, కస్కస్ బైబిల్ మీరు వేసుకోండి సార్. పరమకెళ్ళి దెబ్బ గాడి భయపడ్డాడు లేదా వారి కన్యాకాంక్షలు అని అది ఉండదు సార్. హెచ్కేలో వాడి పిసికలు అనుకోండి మనం మాట్లాడాము. వీ కాంట్ డిస్కస్ బైబిల్. మగవాళ్ళు కూడా చదవలేదమ్మా. అయితే టాపిక్ ఏంటంటే ఇతని పేరు హేమంత్ అనేది చెప్పాడు. అతను ఏదో క్వశ్చన్స్ 26కి నేను ఆన్సర్ ఇచ్చానని అతను ఫీల్ అయిపోయాడు. అతను ఫీల్ అయిపోతే కుదరదుగా. 26 ప్రశ్నలకి సమాధానం ఇచ్చేసానని నేను ఫీల్ అయిపోతున్నానంట. వాస్తవానికి నా పేరు కూడా ఆయనకి సరిగ్గా పలకడం రావట్లేదు. నా పేరు హేమంత్ కాదు, హేమాను అనేది కూడా పాపం ఆయనకి తెలియలేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తారా లేదా అనేది మనకి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ షారోన్. అయితే ఆయన ఒకవేళ ఇప్పుడు కనబడితే, అంటే మా నాన్నగారిని ఆయన దూషించారు, నా పుట్టుకను కూడా ఆయన అవమానించి మాట్లాడారు, నీ వెనకాల ఎవరైనా సరే హైందవ సంబంధమైనటువంటి వారు లేకపోతే నాతో మాట్లాడొచ్చని అన్నారు. కాబట్టి చాలా దారుణంగా అయితే మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆయన కానీ నాకు ఎదురు పడితే నేను ఏ విధంగా స్పందిస్తానని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? ఒకవేళ ఆయన కానీ ఈ రోజు కానీ నాకు ఎదురు పడితే పొర్రపాటును కూడా ఆయన ఒక మాట కూడా అనడానికి నేను సరిపోను. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు, అట్టి అధికారం కూడా నాకు ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రభువు నామమందు ఆయనకి క్షమిస్తాను. వీలైతే ఆయనకి చక్కటి విందును కూడా నా ఇంట్లో ఆయనకి సిద్ధపరుస్తాను. నా తండ్రి గారిని ఏ భావనతో అయితే నేను కలిగి ఉన్నానో, ఆ తండ్రి గారిని ఎలాంటి గౌరవాన్ని అయితే ఇస్తూ ఉంటానో అంతకు మించిన గౌరవాన్ని రాధా మనోహర్ దాస్ గారికి కూడా నేను ఇస్తాను. అందులో సందేహం లేదు. ఆయన నిజంగానే చెప్తున్నాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే అవసరం లేదు షారోన్. నేను హార్ట్ఫుల్గానే చెప్తా ఉన్నాను. ఆయన అయితే మిమ్మల్ని తప్పు పట్టారు కదా, మిమ్మల్ని మీ కుటుంబం వాళ్ళని తిట్టారు, చాలా దారుణంగా మాట్లాడారు. అయితే 7 నెలల్లో ఎప్పుడైనా ఆయన తిడుతూ ఎప్పుడన్నా నేను సంఘంలో మాట్లాడడం జరిగిందా? మరి మీకు తెలియదా ఆయన మీద నాకు ఎలాంటి భావన ఉందో? ఆయన మీద నాకు ఏ విధమైన కోపం లేదు, ఏ విధమైన ద్వేషం లేదు. నేను ఎప్పటికీ కూడా చెప్తా ఉన్నాను, ఆయన నాకు తండ్రి సమానుడు. అయితే ఆయన గ్రంథం గురించి మాట్లాడుకుంటే నేను పెద్ద ఫీల్ అవ్వకపోదు. అయితే బైబిల్ పట్ల ఆయనకి సరైన అవగాహన లేదు. బైబిల్ ఎప్పుడూ కూడా సంపూర్ణంగా చదివిన అనుభవాలు కూడా నాకు తెలిసి ఆయనకు ఉండవు. కాబట్టి బైబిల్లో కొన్ని మాటలను ఆయన తప్పుపట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు కనుక ఆయన యొక్క ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అర్థమయ్యే రీతిలో సమాధానం ఇద్దామని నేను ప్రయత్నించానో, మాట్లాడదాం కూర్చుందామని అన్నప్పటికీ కూడా
ఆయన ఏదో రకమైన సాకు చెప్తా ఉన్నారు. ఆ సాకుల్లో ఆయన ఎక్కువగా ఉపయోగించేటువంటి సాకు ఏంటంటే, నాతో డిబేట్ చేయాలనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వెనకటి వారు, అంటే వెనకటి తరం వారు ఎవరో కూడా హైందువులై ఉండకూడదు, అలాంటి వారు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను డిబేట్ చేస్తాను అని అంటున్నాడు. అంటే దాన్ని బట్టి జరిగే పని అంటారు. అది జరగని పని కదా. అది జరిగే పని అయితే హైందువులు లేకుండా ఉండే కుటుంబాల్లోనే కాదు షారో, వెనకాల తరాల్లో కూడా హైందువులు అనేటువంటి వాళ్ళు లేకుండా ఎలా జరుగుతుంది? మనం పుట్టిందా హైందవ దేశంలో, కాబట్టి మన పితరులు కూడా ఖచ్చితంగా హైందువులై ఉంటారు. మీ పితరులైనా నా పితరులైనా, నా పితరుల్లో చాలామంది హైందువులు ఉన్నారు, ఇప్పటికీ కూడా హైందవ్యంలో కొనసాగేటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ పితరుల్లో కూడా చాలామంది హైందత్వంలో కొనసాగి ముందుకు వెళ్ళి దేవుని తెలుసుకున్న వ్యక్తులు కూడా ఉంటారు. ఈ దేశంలో పుట్టి హైందువులు లేని బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, నాతో డిబేట్ చేయాలి అని అంటున్నారంటే నీకు అర్థమైంది ఏంటో తెలుసా? ఆయన తప్పించుకోవడానికి ఇది ఒక సాకు. ఖచ్చితంగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ అత్తయ్య గారు ఓ మాట అంటూ ఉంటారు, చేతకానివాడు ఆట చేతకానివాడు మంగళవారం అన్నాడంట. ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క మాటలన్నీ కూడా. ఆట చేతకాని వాళ్ళే మంగళవారాలని శుక్రవారాలని చెప్పి సాకులు చెప్తూ ఉంటారు. నిజంగా ఆటకి మంచి పట్టున్నవాడైతే, ఆట ఆడగలిగేటువంటి ధైర్యవంతుడైతే, ఆట నేర్పరితరం ఎరిగినటువంటి వ్యక్తి అంటే అన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికి కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అసలు ఆయన తప్పించుకుంటా ఉన్నాడు. ఏదో చాలామంది అయిపోతూ ఉన్నారు. హైందువుల మధ్యన ఒక గొప్ప విప్లవకారుల్లాగా ఆయన అయితే చేయాలనుకుంటున్నారు తప్ప ఆయన కాదు. ఆయన కాకుండా ఇంకెవరు వచ్చైనా సరే బైబిల్ని కానీ నా ఎదుటి కానీ తప్పు అని రుజువుపరిస్తే నేను బైబిల్ని వదిలిపెట్టేస్తానని చెప్పి నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పడం కూడా జరిగింది. బైబిల్ గురించి మాత్రమే మాట్లాడతాను, వాళ్ళ యొక్క గ్రంథాల గురించి మాట్లాడను, వాళ్ళ యొక్క దేవతల గురించి, వాళ్ళ దేవుల గురించి కూడా మాట్లాడడానికి నాకు అధికారం లేదు. ఒకవేళ నా బైబిల్లో ఉన్నటువంటి వాటిని ఏదన్నా కానీ తప్పుగా ఒకవేళ ఇంకనో కూడా ఆయన ఊహించుకుంటా ఉంటే ఖచ్చితంగా రమ్మనండి. ఖచ్చితంగా వాటికి తగినటువంటి జవాబుని అందరి సమక్షంలో లైవ్లోనే అందించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను షారూన్. అయితే నాకు మాత్రం ఆయన మీద ఏ విధమైన కోపం కూడా లేదు, ఏ విధమైనటువంటి ద్వేషం కూడా లేదు. ఎప్పటికీ కూడా ఆయన కానీ ఈ రోజున నాకు ఎదురు పడితే, నాన్నగారండి మీరు రండి మా ఇంట్లో చక్కగా భోజనం చేద్దామని అంటాను. అయితే వెనకాల క్రైస్తవుల పేర్లు కాదు హిందూ పేర్లే ఉంటాయి మీకు అన్నారు. మా నాన్నగారి పేరు బెంజమిన్, మా అమ్మగారి పేరు ప్రశాంతి. ఇద్దరు కూడా నా తల్లిదండ్రులు క్రైస్తవులే, క్రైస్తవ నామాలే ధరించుకున్నారు. కాబట్టి ఇంకా సందేహం లేదు, ఖచ్చితంగా నేను ఆయన డిబేట్కి నేను అర్హుణ్ణే. మరి ఆయన ఒకవేళ ఈ వీడియో చూస్తే, ఒకవేళ డిబేట్కి ఆయన రెడీ అనుకుంటే, బైబిల్ నుంచి ఏమన్నా నన్ను ప్రశ్నించాలనుకుంటే, సావుకుడిగా రోషం కలిగిన దేవుని బిడ్డగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను షారూన్. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ నీకు ఒక విషయం చెప్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు ఆయన తిడుతున్నారని చెప్పి మనం కోపపడద్దు, ఆయన దేవుని దూషిస్తున్నారని ద్వేషిస్తున్నారని చెప్పి కోపపడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క స్వకీయ జనాంగం యూదులు సైతం ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు నమ్మడానికి చాలా కారణాలు వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు హైందవ దేశంలో పుట్టి హైందత్వంలో పెరిగి హైందత్వం ఎరిగినటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతున్నారంటే మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఏ నోటితో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉన్నారో అదే నోటితో దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరిచేటువంటి రోజులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి షారూన్. నా ఒకే ఒక కోరిక, రాధా మనోహర్ దాస్ గారికి ఎప్పటికైనా సరే నా చేతులతో బాప్తీసం ఇవ్వాలి. అదే నా పెద్ద కోరిక. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని కూడా జరిగిస్తాడు. ఎందుకంటే బండబారిన హృదయాలను బ్రతలగొట్టగలిగేటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు కరుణాకర్ సుగ్నా గారే కాదు, లలిత్ కుమార్ గారే కాదు, రాధా మనోహర్ దాస్ గారే కాదు, చాలామంది హైందవ సహోదరులు బైబిల్ని పట్టేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎప్పటికైనా మారతారు. అలాంటి వారు మారితేనే దేవుని యొక్క నామం మరింతగా మహిమపరచబడుతుందని నేనైతే ఆశపడుతున్నా. వాళ్ళందరి కోసం మనందరం ప్రార్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన మీద నాకు ఏ కోపం లేదు షారూన్. నిజంగా స్వచ్ఛమైన హృదయంతో చెప్తా ఉన్నా, ఆయన నాకు తండ్రి సమానులు చెప్పు షారూన్. రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని అన్నారు కదన్నయ్య. అవును, ఆయన మాటకు మీరు స్పందించారు. అవునవునవును. కొంచెం మంది క్రైస్తవులు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు, కొంచెం మంది నెగిటివ్గా తీసుకున్నారు. అవును. అసలు ఒక క్రైస్తవుడిగా జై శ్రీరామ్ అని అనొచ్చు అంటారా? పొర్రపాటును కూడా అనకూడదు. జై శ్రీరామ్ అనే కాదు, ఏ అన్య దేవత యొక్క దేవుడి యొక్క పేరుని కూడా నీ నోట ఉచ్చరించకూడదని చెప్పి చాలా స్పష్టమైన రీతిలో బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరికీ కూడా ఆజ్ఞరూపకంగా
విధించాడు కనుక మన నోట ఎప్పుడు కూడా దేవుని యొక్క నామస్మరణే తప్ప పొరపాటును కూడా ఇతర దేవుళ్ళ యొక్క దేవతల యొక్క మాట నోట రాకూడదు. మరి ఆయన అన్నది తప్పు అంటారా? అనకూడదంటారా? విజయప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి మాట తప్పు అంటారా అంటే, నేను ఒక సేవకుడిగా ఆయన తప్పు పట్టడానికి కానీ, నేను ఇంకొక పేరు పెట్టడానికి కానీ, విమర్శించడానికి కానీ నేను సరిపోను. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరికి కూడా తీర్పు తీర్చకండి, ఎవరిని కూడా విమర్శించకండి, విమర్శ దినమందు మళ్ళీ మీరు విమర్శించబడేటువంటి రోజులు వస్తాయి కనుక మీరు తీర్పు తీర్చకపోతే మీకు కూడా తీర్పు తీర్చబడదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆయన అన్నటువంటి మాట ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి కూడా బాధ కలిగించింది. ఆయన పొరపాటును కూడా మాట అనకపోయి ఉండుంటే ఇంత రాద్ధాంతం, ఇంత పెద్ద ఇష్యూ అవ్వకపోదును. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు. కానీ షారోన్ ఒక క్రైస్తవుడిగా అయితే మాత్రం అనకూడదు. అసలు అన్య దేవతల యొక్క, అన్య దేవుల యొక్క పేర్లు ఉచ్చరించకూడదని వాక్యంలో రాయబడి ఉంది కనుక మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడుట వల్ల కూడా ఈ రోజున చాలామంది హైందువులు ఒక పాస్టర్ గారి ఉండి అలా మాట్లాడుతున్నారు, మరి మీకేం వచ్చింది అన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతున్నారంట. ఏదైనప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అయితే ఈ మాట, ఈ శ్రీరామ్ అనేటువంటి మాట మన ప్రాణం మీదకి వచ్చింది. ఆ మాట కానీ అనకపోతే, ఆ దేవుని యొక్క నోటీస్ మరణ కానీ రాకపోతే నేను చంపేస్తాం అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం పొరపాటునైనా సరే ప్రాణం వదిలేయాలి తప్ప ఆ మాట మాత్రం అనకూడదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ వాస్తవానికి దేవుడు అసలు అన్ని దేవుళ్ళ యొక్క పేర్లు ఎందుకు ఉచ్చరించకూడదు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలు అందరూ కూడా బ్రతికేరు. ఆ దేవుళ్ళ యొక్క పేర్లు వాళ్ళ జీవితంలో అలవాటైపోయినాయి. ఏ కష్టం వచ్చినా, పిల్లలు పుట్టకపోతే ఒక ఐగుప్తుకు సంబంధమైనటువంటి దేవతను గుర్తు చేసుకునేవారు. ఏదన్నా ఆర్థిక సంబంధమైన ఇబ్బంది వస్తే ఆర్థిక బలాన్ని ఇచ్చేటువంటి ఐగుప్తు దేవుడిని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. సంతానం అనేటువంటి లేకపోతే, కష్టం వస్తే, వ్యాధి వస్తే ఐగుప్తులో వాళ్ళు బ్రతికారు కనుక ఐగుప్తుకి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలని చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఐగుప్తులో ఉంటే చాలా బాగుండు అని చెప్పి చాలాసార్లు వాళ్ళు మాట్లాడినటువంటి చరిత్ర కూడా ఉంది. అయితే ఆ పేర్లు పొరపాటును కూడా ఇంక మరొకసారి మీ నోట రాకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే పొరపాటును కూడా మనం అనకూడదా అంటే ఖచ్చితంగా అనకూడదు. అదే కారణాన్ని బట్టి కూడా అనకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కనుక అనకపోవడం మంచిది. ప్రస్తుత కాలంలో కూడా చాలా మంది దేవుడి పేర్లు పెట్టుకుని ఉన్నారు కదన్నయ్య. మరి వాళ్ళ పేర్లు మనం అనొచ్చా అన్నయ్య, పిలవచ్చా అన్నయ్య? అంటే నాకు అర్థం కాలేదు సార్. అంటే ప్రస్తుత కాలంలో కూడా చాలా మంది అన్య దేవుళ్ళు, అన్య దేవతల యొక్క పేర్లు పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నారు. మనం అలాగా క్రమంలో మనకు తెలిసిన వాళ్ళు కూడా పిలుస్తూ ఉన్నాం. కాబట్టి అది మరి ఎలా దేవుడు చూస్తాడంటే, మరి దీన్ని దేవుడు ఎలా చూస్తాడనే తీర్పులో వరకు మనం ఎదురు చూడాలి, చూద్దాం. అయితే క్రైస్తుడిగా మాత్రం అనకూడదు, క్రైస్తుడిగా అయితే అనకూడదు, పొరపాటును కూడా అనకూడదు. చెప్పు షారోన్. కొంతమంది పాస్టర్లు ప్రసాదాలు తినొచ్చు అంటారు, మరి కొంచెం మంది తినకూడదు అని అంటారు కదండి. అవును. మరి వీళ్ళ బోధలు విన్న క్రైస్తవులు సందిగ్ధంలో ఉంటారు, అసలు తినొచ్చా తినకూడదా అని. అవును, ఈ ఇష్యూలో కూడా విజయప్రసాద్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడ్డారు. క్రైస్తవుల్లో ఉన్న ఈ అపోహకు అసలు మీరు ఏం స్పందిస్తారు? అంటే ఒక క్రైస్తుడిగా ప్రసాదం తినొచ్చా తినకూడదా? తినకూడదా. ఒక క్రైస్తుడిగా విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని భుజించవచ్చా భుజించకూడదా? అయితే ఇది విజయప్రసాద్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో ప్రసాదం పెద్ద ఏముందండి, నేను తినేస్తానండి అని చెప్పిన మాటను కూడా చాలామంది క్రైస్తవ ప్రజలు తప్పుకు తీశారు, ఆయన తప్పుపట్టారు, దానికి కూడా ఆయన క్షమాపణలు కోరారు. అలా అనకూడదు అని చెప్పి కూడా ఏదో చెప్పినట్టుగా నాకైతే ఐడియా అయితే ఉంది. అయితే నీ ప్రశ్న ఏంటంటే, ఒక క్రైస్తుడిగా ప్రసాదం తినొచ్చో తినకూడదా అని అంటే చాలా స్పష్టమైన రీతిలో వాక్యం సెలవిస్తూ ఉంది. విగ్రహాలకి అర్పించు వాటిని మీరు తినకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, విగ్రహాలకు అర్పించినటువంటి దేన్ని కూడా మీరు ముట్టకూడదు. మరి కొంతమంది పాస్టర్లు తినొచ్చు అని ఎందుకు అంటున్నారండి? తినొచ్చు అని ఎందుకంటున్నారంటే వాళ్ళ విశ్వాసానికి అనుగుణమైనటువంటి అనుభవాలతో మాట్లాడుతున్నారు. ఆ ప్రసాదంలో ఏముంటుంది, ఆ విగ్రహంలో ఏముంటుంది అని చెప్పి అపోస్తులుడైనటువంటి పౌలు గారి యొక్క బోధన కూడా వాళ్ళు తీసుకుని మాట్లాడడంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ సందిగ్ధంలో ఎక్కడ పడిపోయారంటే, అసలు హైందువులు పెట్టినటువంటి వాటిని మనం తినొచ్చా తినకూడదా అనే ప్రశ్న ఉండిపోయింది. హైందువులు పెట్టేటువంటి ప్రసాదాలు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా చుట్టరకాలు బ్రేక్ అయిపోతూ ఉన్నాయి, చాలా బంధుత్వాలు కూడా బ్రేక్ అయిపోతూ ఉన్నాయి. మీరు క్రిస్మస్కి పెడుతున్నారు, జనవరి 1కి పెడుతున్నారు, కేక్ పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నప్పుడు మేము తీసుకుంటున్నాం కదా,
మరి మా పండుగ ఏదో సంక్రాంతి పండుగ వచ్చింది, లేకపోతే వినాయక చవితి ఏదో వచ్చింది, ఉగాది పచ్చడి చేసుకున్నాం, కాబట్టి మా పండగ అది కూడా మా ఇంట్లో చేసుకున్నటువంటి వాటిని ఇస్తుంటే మేము తీసుకోకూడదని చెప్పి మీరు తిరస్కరిస్తున్నప్పుడు మరి మాకు బాధ ఇదా, మాకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి చాలామంది హైందువులు కుటుంబాల్లో ఉన్న క్రైస్తవులకు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఇది. వాస్తవానికి నేను చెప్పేటువంటి విషయమే కాదు, బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే విగ్రహాలకి అర్పించు వాటిని మాత్రం తినకండి. అన్యులు ఇచ్చిన వాటిని తినొద్దని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. హైందువులు ఇచ్చినటువంటి వాటిని ఏది కూడా ముట్టొద్దని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని మాత్రం మీరు తినకండి, విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని మాత్రం మీరు ముట్టకండి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కనానీయులు అందరూ కూడా సంతానం కోసము లేకపోతే వాళ్ళ యొక్క సంసార జీవితం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో కనాను దేవతలను ఎక్కువగా వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఆ పూజిస్తున్న క్రమంలో చాలా జంతువులు కూడా వాళ్ళు బలిస్తూ ఉండేవారు. ఆ జంతువులను సైతం ఆ బలిచ్చినటువంటి వాటిని సైతం వాళ్ళు తింటూ ఉండేవారు. ఇప్పుడు అది విగ్రహానికి అనిపించినటువంటి విషయం అది. అలాగే మన దానియేలు గ్రంథంలో చూసినా సరే, దానియేలు విషయంలో, షడ్రక్ మెషక్ అబేద్నెగో విషయంలో కూడా నెబుకద్నెజరు వాళ్ళ మీద కోప్పడంలో ఉన్న కారణం ఏంటంటే ఆయన తినమన్నటువంటి దాన్ని తిన్నంటారు, తిరస్కరిస్తారు. ఆ దేవతనికి మాత్రం మేము పూజించాం, ఆ దేవతను మాత్రం మేము మహింపరచం. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఆ బబులోను సామ్రాజ్యానికి వచ్చేసిన తర్వాత ఆ రాజుగారు చెప్పినట్టుగా అన్నీ విన్నారు. వాళ్ళ పేరు మార్చేస్తే ఒప్పుకున్నారు, మారిస్తే మార్చండి పేరు, ఇందులో ఏముంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. వాళ్ళ వస్త్రధారణ మారిపోయింది. పైగా వాళ్ళ శరీరాల్లో కొన్ని భాగాలు కూడా తొలగించారనేటువంటిది కూడా కొంత చరిత్రలో తెలియపరుస్తూ ఉన్నారు. కానీ అన్నిటిలో ఒప్పుకున్నటువంటి వీళ్ళు ఆ విగ్రహాలకు అర్పించే వాటిని తినే విషయంలో మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా ప్రతికూలత అనేటువంటిది ఎదురైంది. కాబట్టి వాక్యం కూడా సెలవిస్తుంది, వాళ్ళు కూడా ఆచరించారు. మనం హైందువులు పెట్టినటువంటి వాటిని వద్దు అని అనకూడదు, కానీ విగ్రహాలకు పెట్టినటువంటి వాటిని మాత్రం పొరపాటును కూడా తినకూడదు. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా షారోన్, చాలామంది క్రైస్తవులే ఇలాగా హైందువులు బంధువులు ఉన్నారనుకోండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది అమ్మవారికి మేకని బలిస్తూ ఉంటారు, మేకపోతుని బలిస్తూ ఉంటారు. ఆ మేకపోతుని బలిచ్చినప్పుడు దేనికి బలిచ్చారు? ఖచ్చితంగా దేవతకు బలిచ్చారు. దాన్ని మనం ముట్టకూడదు. కానీ చాలామంది క్రైస్తవులు వేట మాంసాన్ని కోరి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుని తింటూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. ఒకవేళ హైందూ బంధువులు ఉన్నారో, ఇలా వేటేసుకున్నాం, ఇలా లో వెళ్ళాము, లేకపోతే మేకపోతే వేసుకున్నాం, కొంచెం మాంసం తీసాం అంటే వాళ్ళు మాకు పంపించండి అని చెప్పి క్రైస్తవులు ఆ వేట మాంసాన్ని, అమ్మవారికి ఇచ్చినటువంటి మాంసాన్ని తింటూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది చాలా ఘోరమైనటువంటి పాపం. అది వాళ్ళు ఏదో వండుకున్నది, లేకపోతే ఏదో కార్యక్రమంలోనో, లేకపోతే ఏ ఫంక్షన్లోనో వండింది మనం తినడం అనేటువంటిది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఆ పూజా కార్యక్రమాల్లో వాళ్ళు వేసినటువంటి ఆ వేట మాంసం కావచ్చు, ఆ మేకపోతులు కావచ్చు, ఆ మాంసాన్ని కోరి క్రైస్తవులు డబ్బులిచ్చి తెచ్చుకొని వండుకుని తినే క్రైస్తవులు కూడా ఉన్నారు. అది చాలా భయంకరమైన పాపం. అది ఎందుకంటే అది విగ్రహానికి అర్పించింది, అది దేవతకు అర్పించినటువంటి బలి కనుక మనం దాన్ని ముట్టకూడదు. విగ్రహానికి, దేవతకి, గుడి దగ్గర, బొమ్మ దగ్గర అర్పించినవి ఉంటాయి కదా, బలిస్తూ ఉంటారు కదా, వాటిని మనం ముట్టకూడదు తప్ప మిగిలినటువంటి వాటిని ఏదో వాళ్ళ సందర్భంలోనో తెలియకుండా తింటే దేవుడు క్షమించాడు. తెలియకుండా తెలిసి పొరపాటును కూడా తినకూడదు. తెలియకపోతే తెలిసిన తర్వాత ప్రభువా క్షమించండి అంటే ఖచ్చితంగా కొట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే అంతకంటే ఘోరమైనటువంటి పాపాలను సైతం క్షమించి ప్రేమించగలిగేటువంటి దేవుడు. కాబట్టి తెలియనటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత చేసి అదంతా మర్చిపోయి ప్రభువా చేశాను, తప్పు అయిందని చెప్పి ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు షారోన్. అందులో అయితే సందేహం అయితే లేదు. అయితే మనం విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, కానీ ఆ మిగతాగా వాళ్ళు ఎన్ని ఇస్తే ఖచ్చితంగా తినడంలో పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఈ ఇష్యూలో మాత్రం కొంచెం క్రైస్తవులకి, హైందువులకి మధ్యన చాలా గొడవ వాతావరణం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. కానీ చాలామంది ఇప్పుడు డిబేట్ చేస్తున్నారు, ఏమనంటే విగ్రహాలకి అర్పించే వాటిని తింటే పెద్ద ఇష్యూ ఏముందన్నట్టుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని అంటున్నారు. దాన్ని బట్టి డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి ఖండించే వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి కొంతమంది సేవకులను తప్పుపట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి తప్పే. మరి ఈ రోజున బైబిల్ని చేతి పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోటోని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ చాలా కన్య మరియమ్మ గారి యొక్క దేవాలయాల్లో విగ్రహార్పితమైనటువంటి వాటిని క్రైస్తవులు తినట్లేదా? మరి అది విగ్రహారాధన అవదా? ఇప్పుడు గౌరీపట్నం ఉంది కదా ఇక్కడ, మరి గౌరీపట్నంలో అక్కడ మరియమ్మ గారి యొక్క స్టాట్యూ ఉంటుంది, కొబ్బరికాయలు పెడతా ఉన్నారు,
అక్కడ ప్రసాదాలు ఉన్నాయంట. మరి అన్నీ కూడా విక్రయించేది, వాటన్నిటిని కూడా భుజించేటువంటిది హైందువులు కాదు, క్రైస్తువులే. మరి దాన్ని కూడా విగ్రహారాధన అంటున్నాడు దేవుడు బైబిల్లో. ఆకాశమందైనను భూమి అందైనను నీటి ఏ స్వరూపంలో కూడా విగ్రహం చేయకూడదు అంటున్నారు. మరి మరియమ్మ గారి యొక్క విగ్రహం చేసి క్యాథలిక్స్ అందరూ కూడా, రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా ఒక దేవాలయాన్ని కట్టేసి, క్రైస్తవులు కూడా, రోమన్ క్యాథలిక్స్ కాని క్రైస్తవులు కూడా ఆ దేవాలయాలకు వెళ్ళిపోయి ఆ మరియమ్మ గారికి దండాలు పెట్టేస్తూ అక్కడ చాలా మొక్కేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు పెడుతూ అట్టుపండ్లు పెడుతూ ఇవి క్రైస్తవులు తింటా ఉన్నారు. మరి దీన్ని బట్టి ఏ క్రైస్తవుడు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి క్రైస్తవులు ఇలా తప్పు చేస్తూ ఉన్నారు, ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు, ఇలా వెళ్ళకూడదని చెప్పి ఎందుకు ఒక క్రైస్తవ సేవకుడు డిబేట్లు చేయట్లేదు? ఆ క్యాథలిక్స్ని తీసుకొని వచ్చి లేదా క్రైస్తవ పెద్దలను తీసుకుని వచ్చి నిజంగా క్రైస్తవ్యంలోనే ఇలాంటి విగ్రహారాధన ఉంది కాబట్టి క్రైస్తవులు అలాంటివి తింటా ఉన్నారు కదా అని చెప్పి వాటి మీద డిబేట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మరి దాని మీద చాలామంది ఎందుకు స్పందించలేకపోతున్నారో నాకైతే తెలియట్లేదు షారోన్. వాస్తవానికి క్రైస్తవులు కూడా విగ్రహర్పితమైనటువంటి వాటిని తింటున్నారా? కోరి తింటున్నారు, తినకూడదు. మరియమ్మ గారు ఆవిడ ఒక మనిషి మాత్రమే, ఆవిడ చనిపోయి పునరుద్ధరణాలు ఏమీ అవ్వలేదు కాబట్టి ఆవిడ దేవత చేసి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. పైగా క్రైస్తవులు వెళ్ళి ఒక విహారయాత్రలకు వెళ్ళి రావడం అనేది కూడా వాక్యానికి విరోధమైనటువంటి విషయం అని నేనైతే చెప్తా ఉన్నాను. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మనం విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, హైందువులు పెట్టిన ప్రసాదం తినకూడదు అని అంటున్నారు. తినకూడదు, కరెక్టే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవుల్లో 90% మంది నాన్ వెజ్ తింటారు, చికెన్ తింటారు, మటన్ తింటారు, అందులో సందేహం లేదు. కానీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నేను కళ్ళారా చూశాను కనుక ఏ ఊర్లో అయినా సరే 90% ఆ రోజు వేసేటువంటి తొలి మేక, ఒకవేళ ఆ ఊరిలో 10 మేకలు కోస్తున్నారనుకో, మొట్టమొదటి మేక లేకపోతే మొట్టమొదటి కోడిని కోసేటువంటి వారు ఎవరో తెలుసా? ముస్లింలు వచ్చి కోస్తారు, జపా చేస్తారు. ఆయన ఫస్ట్ జపా చేసిన తర్వాతే ఆ ఊర్లో ఏ షాపులలో అయినా సరే అమ్మాలి. అంటే ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ జపా చేసింది మనం తినొచ్చా? తినకూడదండి. మరి తింటున్నారు కదా, అది కూడా పాపం అంటారు. ఖచ్చితమే కదా. మరి దాన్ని ఎలా చూస్తారో చాలామంది. వీటిని చిన్న చిన్న విషయాలు కూడా చాలా భూతద్దాల్లో పెట్టి చూసేటువంటి వ్యక్తులు నేను అడుగుతున్నాను. నేను తింటున్నటువంటి మాంసం కావచ్చు, అది ఒక ముస్లిం వచ్చి ఉదయం దాన్ని మేకను కోసిన తర్వాత ఆ మేకని ఇతర హైందవ షాపుల్లో కావచ్చు, చికెన్ స్టోర్స్లో కావచ్చు అమ్ముతూ ఉంటారు, మటన్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఆ మొట్టమొదటిగా జపా చేసేటువంటి ఆ ముస్లిం సహోదరుడు అల్లాని స్మరించుకొని తింటారు. అంటే అల్లాని జ్ఞాపకం చేసుకుని తను కోస్తారు, బలిచ్చాడు. ఇప్పుడు క్రైస్తవులు తింటున్నారా, తినట్లేదా? ఖచ్చితంగా తింటున్నారు. మనం తినేటువంటి చికెను, మనం తినేటువంటి మేక ఆయన జపా చేసిందో కాదో అవునో తెలియదు మనకి, మనం తినేస్తా ఉన్నాం. వాస్తవానికి ఇది చాలా నిషిద్ధమైనటువంటి ఆహారం అది. ఎందుకంటే మన దేవుని కాని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, మన దేవుని కాని దేవుని స్మరించి ఒక జీవిని చంపుతారు, బలిస్తారు, లేదంటే నరికేస్తారు. ఆ మాంసాన్ని మనం తింటున్నాం కదా. ఇది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపమే ఉన్నదో మరి క్రైస్తవులు ఎందుకు పరిశీలించుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు నాకైతే. చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చండి. కావాలంటే మీ ఊరిలో ఉన్నటువంటి దుకాణాల్లో, ఈ చికెన్ స్టోర్స్లో లేకపోతే మటన్ స్టోర్స్లో వెళ్ళి ఉదయకాల సమయంలో ఏం జరుగుతుందని చూడండి. ఒక ముస్లిం వ్యక్తి వస్తారు, వాళ్ళు జపా చేస్తారండి, పీకు కోస్తారు, రక్తం చిందిన తర్వాత మిగతావన్నీ కూడా వర్కర్స్ అన్నీ కూడా చేస్తారు. కొంతమంది షాప్స్లో ముస్లిం వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి ముస్లిం వర్కర్ వచ్చి జపా చేస్తారు, వాళ్ళ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ దేవుణ్ణి స్మరించుకొని చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున మనం అన్నీ తింటా ఉన్నాం కదా, మరి వాస్తవానికి అది నిజంగానే విగ్రహర్పితమైనటువంటి బలి కదా, మాంసం కదా. మరి దేవుడు దాన్ని ఏ విధంగా చూస్తాడనేది నాకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి మీకు ఈ విషయం తెలుసో తెలీదో, అయితే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఇచ్చేటువంటి జవాబు ఒకటే. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మన కుటుంబాల్లో చాలామంది హైందువులు ఉన్నారు. నా కుటుంబంలోనే చాలామంది హైందువులు ఉన్నారు. వాళ్ళు ఒక ఫంక్షన్లోనో, ఒక శుభకార్యంలోనో, లేకపోతే ఇంట్లో సరదాగానో వండుకున్నటువంటి దాన్ని తినుట అది ఇబ్బంది కాదు. కానీ వాళ్ళకి కొన్ని దేవుడి గదులు ఉంటాయి,
హైందువుల ఇళ్లలో దేవుడి గదులు ఉంటాయి షారోన్. ఆ ఒక చిన్న గది దేవుడి కోసం కట్టించుకుంటారు. వాళ్ళు వండుకున్నది వాళ్ళు చేసుకున్నది మొదటగా అక్కడ పెడతా ఉంటారు. వాటిని మనం తినకూడదు, మిగతా తినొచ్చు, వాటిని మనకు తినకూడదు. వాటిని తినమని ఎవరు కూడా అనరు. అంత మూర్ఖులైతే ఏ హైందవ చుట్టల్లో కూడా ఉండరు. కాబట్టి ఇది పెద్ద విషయం ఏం కాదు, మనం తినమని తెలుసు కాబట్టి వాళ్ళు మనకి అంత బలవంతంగా ఇచ్చేటువంటి పరిస్థితులు రావు. ఒకవేళ ఇచ్చినా వాటిని తినకూడదు తప్ప మిగిలిన వాటిని వెంటనే కూడా ఆలోచించకుండా తినేయచ్చు చక్కగా ప్రార్థన చేసుకుని. అది ఏదైనా సరే, ఎందుకంటే ఇప్పుడు చేపలు అమ్మినా, రొయ్యలు అమ్మినా, బియ్యం అమ్మినా, మాంసం అమ్మినా, మనం వేసుకునేటువంటి వస్త్రాలైనా ఏదైనా సరే అన్ని మతాల యొక్క వ్యక్తుల యొక్క కష్టార్జితం, అది సమకూడలతోనే అది వస్తూ ఉంది. కాబట్టి అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, కొబ్బరికాయలు కొడతా ఉంటారు, వీటన్నిటినీ కూడా మనం తింటా ఉన్నాం. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ విగ్రహం దగ్గర పెట్టినది, ఒక దేవుడి దగ్గర పెట్టింది, ఒక ఫోటో దగ్గర పెట్టింది, ఇవి తినడానికి వీల్లేదు. కానీ నీకు విషయం కూడా చెప్తా ఉన్నాను చూడు. చాలామంది క్రైస్తువులు కుటుంబాల్లో జరిగేటువంటి చాలా నవ్వు వస్తూ ఉంటుంది, ఇన్ని కబుర్లు చెప్తూ ఉంటారు, వీటిని పెద్ద పట్టించుకోరు. ఎవరన్నా క్రైస్తవ కుటుంబంలో చచ్చిపోయారు అనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తికి ముద్ద పెడతా ఉంటారు. ఎప్పుడన్నా చూసావా? కాకి వచ్చి తింటే హైందువుల్లో ఉన్న ఆచారం అది. ఇప్పుడు ఆ క్రైస్తవుడు వచ్చి తింటాడనే నమ్మకం క్రైస్తవుల్లో ఉంది ఇది ఇప్పటికే కూడా. కొంతమంది అది వండి ఆ వ్యక్తికని పెట్టి వీళ్ళు తినేస్తూ ఉంటారు. అది చాలా పూర్తిగా తప్పు. చాలామంది క్రైస్తవులు సమాధుల దగ్గరికి వెళ్ళి పెడతా ఉంటారు, అక్కడ పెట్టి వీళ్ళు తింటూ ఉంటారు. అది అస్సలు తినకూడదు. వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఏదో ఒక విషయంలో మనం చాలా జాగ్రత్త పడడం అనేటువంటిది మాత్రం సరైనది కాదు. అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అన్య బంధువుల్ని హైందువుల్ని దూరం చేసుకోవడం కంటే కూడా మనం చాలా జాగ్రత్తగా జ్ఞాన వివేకములతో కానీ మనం మసులుకున్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క ప్రేమను బట్టి వాళ్ళు మారతారన్నది నా యొక్క నమ్మకం. షారు ఒకటి అడుగుతానండి. తప్పకుండా. మీరైతే మీద కోపపడకూడదు. మరి కోపడను, ఇప్పుడు వరకు పడ్డానా? లేదన్యా. మరి మీ పర్సనల్ లైఫ్ గురించి అడగాలనుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించా? లెగిసి వెళ్ళిపోతాను అయితే ఇక్కడి నుంచి నేను. మరి అందరూ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అవునా? సాక్ష్యం, నా సాక్ష్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారంట. నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చినాయి, చాలామంది కమెంట్స్ చేశారు, ఎప్పుడు సాక్ష్యం పంచుకుంటారన్నా, ఎప్పుడు సాక్ష్యం పంచుకుంటారన్నా అని చెప్పి. అదొక గంటలో చెప్పేసే సాక్ష్యం అయితే కాదు, దాని కొరకు కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఖచ్చితంగా పంచుకుంటాను, సందేహం లేదు. సార్ చెప్పు. మీరేంటో మాకు తెలుసు అన్నయ్య. ఓకే. మీ ఓల్డర్ లైఫ్ ఏంటో మాకు తెలుసు. మరి మీరు పాత జీవితంలో ఎంత ఎంజాయ్ చేశారో మాకు తెలుసు. ఒకనొకసారి మీరే ఒప్పుకున్నారు, నా పాత జీవితంలో పాపంలో ఉన్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేసేవాడినో, నా జీవితాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పి. అవును. మరి అలాంటి సమయంలో మీరు ఎక్కువ సంతోషించారా? అలాంటి జీవితంలో మీరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుకున్నారా? లేకపోతే ప్రస్తుత జీవితంలో మారు మనసు పొంది ఒక దైవజనులుగా పాత్రను అందుకున్న తర్వాత ఎక్కువ సంతోషాన్ని పొందుకుంటున్నారా? అంటే నా ఓల్డర్ లైఫ్ అనేటువంటిది నాకు ఎక్కువ సంతోషం ఇచ్చిందా, లేకపోతే ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ ఎక్కువ సంతోషాన్ని పొందుకుంటున్నారా? క్రీస్తులో నూతనంగా జన్మించి ఒక సేవకుడిగా నా పాత్రను ఎత్తుకున్న తర్వాత ఈ లైఫ్ నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అనేది నీ ఆలోచన, అంతే కదా? ఖచ్చితంగా 100% నాకు ఈ లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది షారోన్, అందులో సందేహం లేదు. అంటే నా ఓల్డర్ లైఫ్లో చాలా ఎంజాయ్ చేశాను. ఒక 5 సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా చేయనంతగా నేను ఉత్సహించాను, లోక సంబంధమైన యాచనలు తీర్చుకున్నాను, చాలా భయంకరమైన జీవితాన్ని జీవించాను. దానిలో వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది శరీర సంబంధమైన సాటిస్ఫాక్షన్. అది చాలా హాయిగా, చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగానే ఉంది. కానీ దేవుని సేవలోకి వచ్చిన తర్వాత కలిగేటువంటి సాటిస్ఫాక్షను దానితో పోల్చుకోదగనది, దాంతో పోల్చుకోకూడదు. ఎందుకంటే ఈ సాటిస్ఫాక్షన్ అనేది దేవుని పరిచర్లో పొందుకునేటువంటి ఆనందం అనేది, సంతోషం అనేది మాటలతో వివరించలేనిది. ఎందుకంటే ఆత్మలో అనుభూతిని పొందుకుంటూ ఉంటాను నేను. ఏ ఒక్కరైనా సరే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ జీవితాన్ని సంపూర్ణంగా రుచి చూడగలిగితే నిజంగా ఈ లైఫ్ ఇచ్చేటువంటి ఆనందం, సంతోషం మరి ఇంకే లైఫ్ కూడా ఇవ్వదని నేను ఇప్పటికీ కూడా చాలా బలంగా నమ్ముతాను షారోన్. అందులో ఏ విధమైన సందేహం లేదు. పాత లైఫ్ అంతా వేరు, కొత్త లైఫ్ అంతా వేరు.
పాత లైఫ్ అంతా కూడా శరీర సంబంధమైనటువంటి సంతోషం, కొత్త లైఫ్ అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం, సంతోషం. శరీర సంబంధమైన విషయాల్లో కూడా ఈ క్రిస్టియన్ లైఫ్లో సంతోషిస్తూ ఉంటాను. శరీర సంబంధమైన విషయాల్లో ఏ విధంగా సంతోషిస్తారని అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా శరీర విషయాల్లో కూడా కొన్ని సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఏ విషయాల్లో అంటే, ఇప్పుడు మోకాల మీద ప్రార్థిస్తూ ఉంటాను. నా మోకాలు చూస్తే ఎవరైనా చెప్పగలరు. అయితే ఆ మోకాల ప్రార్థన ద్వారాగా కలిగినటువంటి ఆ మోకాల మీద ఉన్న గాయం, లేకపోతే ఆ మచ్చ, లేకపోతే ఆ స్కిన్ అంతా కూడా హార్డెన్ అయిపోయినటువంటిది ఆ శరీరానికి గాయాన్ని, బాధని, నొప్పిని కలిగించవచ్చు. కానీ చూస్తున్న ప్రతిసారి ఆ శరీరం ఆ మోకాల ప్రార్థనలో పొందుకుంటున్నటువంటి ఆ బాధలో నాకు ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది. చాలా సంతోషం అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఇది చెప్తే తెలియనిది సేవకులకు చాలా బాగా అర్థమవుతుంది. ఏంటంటే సేవకులు కొన్నిసార్లు ట్రబుల్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫిజికల్లీ అనారోగ్య పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని కొరకు వాక్యం అందించాలని, బాగోకపోయినా సరే నిలబడి వాక్యం అందిస్తూ ఉంటారు. బాగున్నప్పుడు ఎంత బలమైన అయితే వాక్యాన్ని అయితే అందించగలుగుతారో, బాగోలేనప్పుడు మరింతగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఆ టైంలో ఒక సేవకుడు పొందుకునేటువంటి ఆనందం వెలకట్టలేదంటాను షారోన్. ఒక సేవకుడు ఉజ్జీవంతో, బలంగా, సంపూర్ణమైన నడిపింపుతో వాక్యాన్ని అందించిన తర్వాత ఒక పాస్టర్ గారు పొందుకునేటువంటి ఆనందం విలువ కట్టలేంది, వెలకట్టలేంది. చాలా ఆనందం ఉంటుంది. ఒక దేవుడి సహాయంతో సంపూర్ణంగా, బలంగా ఒక వాక్యానికైనా అందించేస్తే, ఒక మీటింగ్లో ప్రసంగానికైనా అందించేస్తే నిజంగా ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుందో నేను నా జీవితంలో చాలాసార్లు అనుభవించాను, చాలాసార్లు పొందుకున్నాను. కాబట్టి దేవునిలోకి వచ్చిన జీవితం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా సంతోషభరితంగా ఆ జీవితం ఉంటుందని చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి. అయితే సమయం లేదు కనుక నువ్వు అడిగిన దానికి సరైన జవాబు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఉన్నాయి అడిగి? మీకు శేఖర్ కమల మూవీ ఆడిషన్లో ఛాన్స్ వచ్చిందంట కదా అన్నయ్య? ఓకే. మరి దాన్ని ఎందుకు మిస్ చేసుకున్నారన్నయ్య మీరు? శేఖర్ కమల గారి యొక్క మూవీ ఆడిషన్లో నాకు వచ్చిన ఛాన్స్ గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడడం అంటే నాకు ఇష్టం లేదు. ఆ ఛాన్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పాత జీవితంలోనే ఉండుంటారు. ఖచ్చితంగా. మరి అయినప్పటికీ కూడా మీరు ఎందుకు దాన్ని మిస్ చేసుకుని ఉంటారు? ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా ఖచ్చితంగా సాక్ష్యాన్ని అందించేటువంటి ఆ వీడియోలో ఖచ్చితంగా తెలియపరుస్తాను. వచ్చిన ఆడిషన్స్ కావచ్చు, వచ్చిన కొన్ని ఛాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కంటే కూడా నా వ్యక్తిగత సాక్ష్య జీవితానికి సంబంధించిన వీడియోలో అందిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దాని గురించి ఎదురు చూస్తుంటాం అన్య మేము. మీరు మారు మనసు పొందుకొని ఒక దైవజనులుగా నిలబడ్డారంటే దానికి ఏకైక కారణం అయితే ఖచ్చితంగా దేవుడే, అందులో సందేహం లేదు. మరి అంత పాప జీవితం నుంచి, భ్రష్ట జీవితం నుండి బయటకు రావడమే కాకుండా ఈ రోజున నలుగురికి దీవెనకరంగా మీరు నిలబడ్డారు. అవును. మరి దేవుడి తర్వాత మీ జీవితంలో అంత ప్రభావితం చేసిన మనుషులు కానీ ఏదైనా సందర్భాలు కానీ ఉంటే మాతో తెలియజేసుకుంటగలరా? అంటే నాకు నువ్వు అడిగిన ప్రశ్న అర్థమైంది. అంటే మీ జీవితాన్ని బాగా ప్రభావితం చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారా? ఏదైనా సందర్భం, ఏ సందర్భం కానీ, ఏ టైం అయినా, ఏ సమయం అయినా ఉందా అని అడుగుతున్నాం. అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి రాకముందా? వచ్చిన తర్వాత రాకముందు కూడా ప్రభావితం చేసిన మనుషులు ఉన్నారు, ప్రభావితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి, సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ నా జీవితం ప్రభావితం అవ్వడానికి గల ఏకైక కారణం దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను దర్శించకపోతే, ఆయన నాతో మాట్లాడకపోతే, ఆయన నన్ను పిలుచుకోకపోతే నా జీవితం మునుపటి వల్లే ఉండిపోదు. వ్యర్థమైనటువంటి జీవితంగానే న్యూట్రల్ లైఫ్లోనే ఉండిపోదును. కానీ ఈ రోజున ఒక మాదిరికరమైన జీవితంగా నేను వర్ధిల్లేనంటే దానికి గల ఏకైక కారణం దేవాది దేవుడే. రెండవదిగా నన్ను అంతగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి నా జీవితంలో ఎవరైనా ఉన్నారంటే మా అమ్మగారు. మా అమ్మగారు యొక్క కన్నీళ్ళు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. తాతయ్య గారి యొక్క ప్రార్థన నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. అలాగే చాలామంది ఉన్నారు కుటుంబంలో, నా ఫ్రెండ్స్లో, నా బంధువుల్లో, నాకు తెలిసిన వారిలో, నా సంఘ బిడ్డల్లో కూడా వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన, వాళ్ళ విజ్ఞాపన,
వాళ్ళ ఎదురుచూపు, ఇవన్నీ కూడా చాలా విషయాల్లో నాకు ప్రభావితం చేసిన షారోన్. కానీ నాకు తెలియని వ్యక్తి, నేను ఇప్పటివరకు కూడా ఎదురుగా ఎప్పుడూ కూడా చూడని వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే స్వయంగా డైరెక్ట్గా ఆ వ్యక్తితో మాట్లాడింది కూడా ఎప్పుడూ లేదు. కానీ ఆ వ్యక్తిని బట్టి మాత్రం నేను చాలా ప్రభావితం అయ్యాను షారోన్. ఎవరున్నాయి ఆ వ్యక్తి? ఆ వ్యక్తి నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు. ఆ వ్యక్తి దేవుని చేతిలో చాలా బలంగా వాడబడుతున్నటువంటి ఒక సేవకుడు. నాకు ఇష్టమైనటువంటి సేవకుల్లో ఒక సేవకులు ఆ వ్యక్తి. ఆయన యొక్క వాక్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను దేవుళ్ళలోకి రావడానికి, మారు మనసుల్లోకి నడిపించబడ్డానికి, ఒక సేవకుడిగా నిలబడాలి, దేవుని వాక్యాన్ని అందిస్తే ఇంతే రోషంగా, ఇంతే బలంగా, ఇంతే ఉజ్జీవంతో అందించాలి అనేటువంటి కోరిక, ఆశ అనేటువంటిది మాత్రం ఒక వ్యక్తిని బట్టి మాత్రం నేను పొందుకోగలిగాను. చాలా ప్రభావితం చేశారు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే దేవుని తప్ప ఎవరిని కూడా తండ్రి అని పిలవకూడదని వాక్యం సెలవిస్తుంది. కానీ ఒకవేళ ఆ మాట కానీ రాయబడకపోయి ఉండుంటే దేవుని తర్వాత నా ఆత్మీయ తండ్రిగా ఆయన్నే పిలుచుకుంటాను. ఆయన ఎవరంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో చాలా బలమైన రీతిలో వాడబడుతున్నటువంటి సేవకులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఎన్నిసార్లు ఆయన గురించి నా పరిచయంలో చెప్పానో అది మీకే తెలుసు. అవునన్నయ్య. కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పటికి ఒక 5 years నుంచి ఆయన మీటింగ్స్కి నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. కానీ ఆయనకి వీలు అనేటువంటిది దొరకట్లేదు. అంటే ఫోన్స్లో కొన్నిసార్లు మాట్లాడినటువంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఒకనొక సమయంలో చెప్పుతున్నటువంటి ఒక వాక్యోపదేశం, ఒక ప్రసంగం మాత్రం నన్ను చాలా ప్రభావితం చేసింది షారోన్. నన్ను ప్రభావితం చేసినటువంటి మనుషుల్లో, సేవకుల్లో చాలామంది ఉన్నారు. కానీ మొట్టమొదటి సేవకుడు మాత్రం ఎడ్వర్డ్ విలియమ్స్ గారే. ఎందుకంటే నా జీవితం మారడానికి దేవుని చేతిలో వాడబడిన ఒక ప్రత్యేకమైన పాత్ర ఆయన. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అలాగే నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఆయన యొక్క పాటలు వింటూ ఉంటే హృదయం అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. అంటే ఆయన అంత అద్భుతమైనటువంటి లిరిక్స్తో పాటలు పాడడం అనేది, పాటలు రాయడం అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. నిజంగా ఆయన పాటలు వింటూ నా పాప జీవితంలో పాటని నేను చాలాసార్లు వింటూ ఏడ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. నమ్మకమైన దేవుడు వయ్య అనే పాట నన్ను ఎంతగానో కదిలిస్తూ ఉంటుంది. ఒక క్రైస్తవ సమాజంలో, అది కూడా సింగర్స్లో నన్ను ప్రభావితం చేసినటువంటి సేవకులు లేకపోతే సింగర్స్ ఎవరైనా ఉంటే ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా నన్ను చాలా ప్రభావితం చేశారు. అలాగే జాన్ వెస్లీ, క్రైస్ట్ టెంపుల్ జాన్ వెస్లీ గారు కూడా చాలా ఇన్స్పైరింగ్గా నాకు అనిపించారు. రెయినార్డ్ బోంకే, ఈయన కూడా చాలా ప్రభావితం చేశారు. చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ సాక్ష్యంలో ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను సార్. ఇంకా మీరు ఇప్పుడు చూసిన ఎడ్వర్డ్ విలియమ్స్ గారి గురించే మాకు చెప్తుంటారు కదన్నయ్య. అవును. ఆయన అంటే మీకు ఎందుకని అంత ఇష్టం? ఇష్టం కాదు, నా జీవితం మారడానికి దేవుడి చేతిలో వాడబడినటువంటి ఒక సేవకుడు, ఒక గొప్ప వర్తమానికుడు, ఒక గొప్ప ప్రసంగికుడు. నా జీవితాన్ని మారడానికి ఒక పాత్ర అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని ఎలాగ మర్చిపోతాం? ఆయన నేనేం కనపరచట్లేదు, ఆయన వాడుకున్న దేవుని కనపరుస్తున్నాను. ఆ పాత్రను నేను గౌరవిస్తూ ఉన్నాను, అందులో సందేహం అయితే లేదు. అయితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు గురించి కూడా ఒక షార్ట్ మెసేజ్లో ఆయన ఏదో తప్పుగా మాట్లాడుతున్నట్టుగా క్రైస్తవ సమాజం అనుకున్నారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా నాకు ఆత్మీయ తండ్రి సమానులు. ఒకవేళ ఆయనకైనా నాకు ఎదురు పడితే నేను ఆయన నుంచి కోరుకునేది ఒకటే శరణ్. ఏంటంటే ఒకవేళ నాకు ఆయన ఎదురు పడితే, ఆయన నాతో కొంత సమయాన్ని వెచ్చించి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే, ఆయన్ని అడిగేది ఒకటే, ఎప్పటి నుంచి ఉండిపోయింది నాకు కోరిక. ఏంటంటే, అయ్యగారండి, ఎవరైనా సరే వృద్ధాప్య దశకు వచ్చే సమయానికి శరీరం సహకరించక బెడ్ సిక్ అవుతారు, మంచాన్ని అనేటువంటిది పడతారు. ఆ సమయంలో ఆ వ్యక్తులు లెగిచి కనీసం వాళ్ళ వ్యక్తిగత అవసరతలో తీర్చుకునే అవకాశం కూడా ఉండదు. తాతయ్య గారి పరిస్థితి కూడా అదే అయింది. ఎందుకంటే ఆయన చివరి దశలో బెడ్ సిక్ అయిపోయారు, మంచాన్ని పడారు. యూరినేషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ అంతా కూడా మంచం మీద అయిపోతూ ఉంటుంది. అందరం
పరిచయం చేస్తేనే క్లీన్ చేస్తేనే తప్ప ఆయన అంతటగా ఆయన చేసుకునేటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఆయనకి చాలా పరిచారకులు ఉన్నారు, చాలామంది పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని తాతయ్య గారు ఆ పడినటువంటి ఆ దుర పరిస్థితుల్లో నేను ఆయనకి పరిచయం చేయలేకపోయాను, ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించలేకపోయాను. కానీ బాధపడుతూ ఉంటాను ఇప్పటికి కూడా. అంత గొప్ప దైవజనుడు, అది కూడా మా కుటుంబంలో మంచాన పడితే పరిచయం చేయకుండా లోకంలో పాపంలో జీవించినటువంటి రోజుల్లో నుండిపోయానని బాధపడుతూ ఉన్నాను. కాకపోతే ఆ అవకాశాన్ని నేను మిస్యూజ్ చేసుకున్నాను. ఒకవేళ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు సంపూర్ణమైన ఆయుష్ పొందుకొని నొప్పి లేనటువంటి మరణమే ఆయన పొందుకొని ఆశపడుతున్నాను. ఒకవేళ ఆయన వృద్ధాప్య దశలో ఒకవేళ బెడ్ సిక్ అయితే నేను ఆయన అడిగేటువంటిది ఒకే ఒకటి, అయ్యగారండి ఆ వృద్ధాప్య దశలో ఒకవేళ మీరు బెడ్ సిక్ అయితే నీ వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేని పరిస్థితులు మీకు ఉంటాయి. మీకు సేవ చేసేవాళ్ళు, మీకు పరిచయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మీ కుటుంబీకులు, 2 కుమార్తెలు, బంగారం లాంటి సహోదరులు, అమ్మగారు, అలాగే చాలామంది సంఘబిడ్డలు కూడా చేస్తారు. మీరు అవకాశం ఇస్తే ఆ రోజుల్లో ఒక్కరోజు మీకు పరిచయం చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుండని కోరుకుంటాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి కానీ నాకు అవకాశం ఇస్తే నేను ధన్యుడిగా నేను భావిస్తాను. ఇలాంటి చాలామంది గొప్ప దైవజనులు ఉన్నారు. అలాంటి గొప్ప దైవజనులు ఆఖరి స్థితిలో మంచాన పడినప్పుడు ఒక్కరోజు నన్ను పిలిచి ఆ సేవకుడితో పరిచయం చేయించుకోవాలి అని అనిపించిన నేను పడే ఆనందం, నేను పడే సంతోషం మాత్రం వివరించలేనిది. షారోన్, ఏ సేవకుడైనా బలంగా దేవుడి కొరకు వాడబడిన ఏ గొప్ప సేవకుడైనా సరే అలాంటి అవకాశం ఇస్తే బాగుందని ఎదురు చూసేటువంటి ఒక దీన సేవకుడిని. ఆయన ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీకు స్పందించాలని నేను కోరుకుంటున్నాను అన్నయ్య. ఆయన స్పందిస్తారో స్పందించరో నాకు తెలియదు, కానీ ఎప్పటికైనా ఆయన అయితే కలుస్తాను. కలిసినప్పుడు మాత్రం కాళ్ళు పట్టుకొనైనా అడుగుతాను, సార్ నాకు ఆ అవకాశం మాత్రం ఇవ్వండి, మీకు క్లీన్ చేసే అవకాశం, అది ఏదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి మీకు క్లీన్ చేసే అవకాశం ఒక్కరోజు నాకు ఇవ్వండి అని మాత్రం తప్పకుండా ఖచ్చితంగా కోరుకుంటాను సార్. ఆయన నా లైఫ్ని చాలా మోటివేట్ చేశారు, చాలా ఇన్స్పైరింగ్ సేవకుల్లో ఒక సేవకుడైన. ఇంకా ఫైనల్గా లాస్ట్లో ర్యాపిడ్ ఫైర్ అన్నయ్య, మీరు ఖచ్చితంగా నిజమే చెప్పాలి. నిజమే చెప్తాను, ప్యూర్గా చెప్పాలి ప్రతి ఒక్కరి గురించి కూడా. చెప్పు, అడుగు, ఖచ్చితంగా నిజం చెప్తాను. ఏంటి ఆ ర్యాపిడ్ ఫైర్? ఎవరి గురించి అడుగుదాం అనుకుంటున్నావు, దేని గురించి అడుగుదాం అనుకుంటున్నావు? పాస్టర్ల గారి గురించి అడుగుతానన్నయ్య. మరి వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పమంటావా? అవునా? ఓకే, సరే. అంటే ఇప్పుడు నువ్వు అడిగేటువంటి క్రమంలో కొంతమంది పేర్లు ఎత్తి అడుగుతావు, నేను సమాధానం ఇస్తాను. కానీ కొంతమంది పేర్లు నువ్వు మర్చిపోవచ్చు, లేకపోతే గుర్తు రాకపోవచ్చు, లేకపోతే మనకు ఆ పేర్లు కూడా తెలియకపోవచ్చు. కాబట్టి నువ్వు అడిగినటువంటి పేర్లకి నేను సమాధానం చెప్తాను. మర్చిపోయినటువంటి వ్యక్తులు బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏ సేవకుడు కూడా వ్యర్థమైన సేవకుడు అయితే కాదు. కొంతమంది చేసే పరిచర్య బయటికి కనబడుతుంది, కొంతమంది చేసేటువంటి పరిచర్య దేవునికి మాత్రమే కనబడే విధంగా 4 గోళ్ళ మధ్యన మాత్రమే మిగిలిపోయినటువంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా చాలా ఘనమైనటువంటి కార్యాలు దేవుని కొరకు చేస్తున్నారు. వాళ్ళు మనకు పరిచయం ఉండొచ్చు, వాళ్ళ పేర్లు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో, అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసిన కొంచెం సుపరిచితమైనటువంటి సేవకుల యొక్క పేర్లు అడుగుతావు, వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటావు. ఇప్పుడు చెప్పేటువంటి క్రమంలో ఆ సేవకులు ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ ఏదన్నా కొంచెం బాధ కలిగించే విధంగా మాట్లాడితే ముందుగానే మాట ఇచ్చారు, మీ మనసులో ఏదైతే ఉందో ఖచ్చితంగా అదే చెప్తానని. మరి ఆ విశ్వాసులు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్న అంత అవసరం అంట? ఖచ్చితంగా అవసరం అన్నయ్య. అవునా? మీరు చెప్పాలి. అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి గురించి కొంతమంది సేవకుల గురించి మాట్లాడి మిగతా సేవకుల గురించి మాట్లాడకపోతే బాగోదనా నీ ఉద్దేశం? అంటే మనకు తెలిసిన పాస్టర్ల గురించి మనం మాట్లాడుకుంటాం. కొంచెం సుపరిచితమైన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటారు. ఎందుకు ఆలోచన నీకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నాకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మాత్రం చెప్తాను. వాళ్ళు ఫీల్ అవుతారా లేకపోతే పాజిటివ్గా తీసుకుంటారా నాకైతే తెలియదు. హార్ట్ఫుల్గా అయితే మాత్రం చెప్తాను. కానీ నాకు అందరు సేవకులు ఇష్టమే షారోన్. ఏ సేవకుడు నాకు ఇష్టం లేదు, ఏ సేవకుడు నాకు నచ్చలేదు అనడానికి సరిపోం. ఎందుకంటే అందరూ కూడా దేవుడి యొక్క దర్శనాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి నాకు అందరూ ఇష్టమే. కానీ నువ్వు అడుగుతాను అంటున్నా కాబట్టి, టైం ఉంది కాబట్టి అడుగు, ఖచ్చితంగా చెప్తాను, నిజమే చెప్తాను.
నిజమని చెప్పాలి. ఓకే, ప్యూర్గా చెప్పాలి. 100%. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు రోషం కలిగిన దేవుని సేవకులు. మన భారతదేశానికి బిల్లీ గ్రహం లాంటి ఆయన రోషం కలిగిన సేవకులు. ఆయన ఎవరికీ భయపడరు, దేవుడు తప్ప, అంతే. సతీష్ కుమార్ గారు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి సేవకుడు. చాలా కష్టపడి పైకి వచ్చిన సేవకులు. మనకు కూడా నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా దగ్గర సంబంధికులు, బంధువులు కూడా అవుతారు. వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి నాకు తెలిసింది. చాలా కష్టపడి వచ్చారంట ఆయన, చాలా ప్రయాసపడి వచ్చారంటే. ఈ రోజున ఆ స్థానంలో ఉన్నారంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కానేరదు అనే మాట ఆయన జీవితంలో నెరవేరిందని అంటాను. గొప్ప సేవకులు. ఆయన యొక్క వాక్యాలను బట్టి కూడా చాలామంది పాపను విడిచిపెట్టారు. చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం. చెప్పేటువంటిది ఒక 30 minutes అయినా సరే చాలా మంచి వాక్యాన్ని అందిస్తారని పేరు అయితే ఆయనకుంది. ఆయన గురించి చెప్పమంటే కష్టపడి పైకి వచ్చారంట, మంచి సేవ జరిగిస్తున్నారు అని అయితే నేను చెప్తాను. జైపాల్ గారు ఒకానొక సమయంలో సేవకులు తెలుగు రాష్ట్రాలకు కరువైన రోజుల్లో, ఏ సేవకులు సరైన రీతిలో కనబడనటువంటి రోజుల్లో 100 మంది సేవకులు చేసేటువంటి పని ఒక్కైనా చేసేవారు. ఆయన ఒక్కరే చాలా బలమైనటువంటి పరిచయం చేశారు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు వచ్చారు, కానీ ఆ రోజుల్లో బలంగా వాడబడినటువంటి సేవకుల్లో నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేసిన సేవకుల్లో ఒక సేవకులు డాక్టర్ జైపాల్ గారు. అద్భుతమైన పరిచర్య, చాలా ప్రయాసతో కూడిన పరిచర్య. దీవించబడ్డాడు ఆ వ్యక్తి, ఆయన కుటుంబాలు కూడా దీవించబడ్డారు. మంచి సేవకులు, బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఆయన వయసు పెరిగినా సరే ఆ గంభీరత్వం కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ మాట స్పష్టత కానీ చాలా 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 బాగుంటుంది. ఆయన వాక్యం చెప్తుంటే అంత చేయకపోయినా సరే వినేలాగా ఉంటుంది. చాలా మంచి సేవకులు. బ్రదర్ జేమ్స్ యవనస్తుల్ని కదిలిస్తున్న సేవకుడు, ఉజ్జీవంతో కూడినటువంటి గొప్ప వాక్యోపదేశకుడు, గొప్ప బోధకుడు. ఒక తెలియనటువంటి మార్పు అనేది మాత్రం తెలుగు రాష్ట్రంలో ఉన్న యవనస్తులకైతే కలిగిందంటాను. ఎందుకంటే ఒక యవనస్తుడి ఉండి, నేను ఇంకా సేవలోకి రాకముందే ఆయన పరిచయం మొదలుపెట్టినట్టుగా నాకు తెలుసు. నేను ఆయనకు బాగా తెలుసు అంట. ఆయన నాకు తెలియదు, సేవకుడు అయిన తర్వాత తెలుసు. కానీ రీసెంట్గా ఒక మీటింగ్కి ఆయన పిలిచిన తర్వాత ఆయన మాట్లాడుతుంటే, మీరు నాకు ఎప్పుడు తెలుసు అన్నా, ఎలా తిరిగేవారన్నా, నేను జిమ్ చేసేవాడిని, నేను మహారాణి కాలేజీలో చదువుకునేవాడిని, అలా చూస్తూ ఉండేవాడిని మిమ్మల్ని, ఈరోజు సేవకులు అయ్యారని చెప్పి చాలా సంతోషించాడు జేమ్స్. నాకు చాలా ఇష్టం జేమ్స్ అంటే, నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం. నాకు చాలా ఇష్టమైన సేవకుల్లో జేమ్స్ ఒకళ్ళు. చాలా ఇష్టపడతాను, చాలా గౌరవిస్తాను. గొప్ప ఉపదేశకుడు, గొప్ప బోధకుడు, మంచి ప్రసంగికుడు, మంచి ఉద్యమంతో, మంచి ఆత్మాభిషేకంతో వాడబడుతున్నటువంటి ఒక సేవకుడు జేమ్స్. అంటే ఇప్పుడున్న యవన సేవకుల్లో బాగా వాడబడుతున్నటువంటి సేవకుడు జేమ్స్. నాకు ఇష్టం, చాలా ఇష్టం నాకు ఆయన అంటే. జాన్ మంగాచార్యులు గారు పెద్ద పులి. ఆయన వచ్చారంటే ఒక పెద్ద పులిని చూసినట్టుగా ఉంటుంది. మహా తేజస్సుతో కూడినటువంటి స్వరూపమైంది. అంటే ఆ టీవీల్లో, యూట్యూబ్లో కనబడేట్టుగా ఉండదు. నువ్వు చూసావు కదా, ఆయన పక్కన నించుంటే మనం కనబడం. మంచి గంభీరత్వం, మహా గొప్ప తేజస్సు, మంచి వాక్చాతుర్యము, చాలా గంభీరమైనటువంటి స్వరము, అన్నిటికీ మించి చాలా చక్కగా పాటలు పాడగలరు. నాకు ఆయన అన్నయ్యతో సమానం. నేను అన్నయ్యనే పిలుస్తూ ఉంటాను జాన్ మంగాచార్యులు గారిని. కలవాలి, ఒకసారి అవకాశం ఉంటే వెళ్ళి కలవాలని అయితే ఆశపడుతున్నాను సార్. రాజ్ ప్రకాష్ పాల్ గారు నా జీవితంలో అలాంటి ఆరాధికుడిని ఎప్పుడు చూడలేదు. అలాంటి ఆరాధికుడిని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూడలేదు. గొప్ప ఆరాధికుడు, బ్యూటిఫుల్ వర్షిపర్ ఆయన, అందులో సందేహం లేదు. ఆయనకి తగిన సాటైన సహకారాన్ని కూడా దేవుడు అందించాడు. ఆయన పాటలు పాడుతుంటే ఒక ప్రత్యేకమైన ఉద్యమం ఉంటుంది, ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సింగరు, అద్భుతమైనటువంటి వర్షిప్ లీడరు. వాళ్ళ భార్య గారు కూడా అద్భుతమైనటువంటి ఆరాధికురాలు. ఇద్దరూ కలిసి జెస్సీ పాల్ గారు మంచి ఆరాధన జరిగిస్తూ ఉంటారు. ఫ్యాంటాస్టిక్ వర్షిపర్స్ ఇద్దరు కూడా. అద్భుతంగా యవన దశలో వాడబడుతూ ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా చాలా సంతోషిస్తూ ఉంటాను. వాళ్ళని కూడా కలవాలని ఉంది. దేవుడు కృప అందిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున కలిసి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను సార్. జాన్ వెస్లీ అంటే
మన రాజమండ్రి క్రైస్ట్ టెంపుల్ జాన్ వెస్లీ, హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు 2-3 సార్లు చూశాను. మంచి సేవకులు, యేసన్న గారి యొక్క కష్టాన్ని దగ్గరుండి, ఆయన యొక్క ప్రయాసాన్ని దగ్గరుండి, అంత పెద్ద భారాన్ని తన భుజం మీద ఎత్తుకొని నడుస్తున్నటువంటి సేవకులు జాన్ వెస్లీ గారు. అద్భుతమైన సేవకులు. అంటే హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న అందరు సేవకులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వరాలు, అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళు. మంచి సింగరు, మంచి వాయిస్. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఆయనకే, ఇంకెవరికి వర్తించదు. బ్యూటిఫుల్ సింగర్ ఆయన. జాన్ వెస్లీ గారు కావచ్చు, హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన సేవకులు కావచ్చు, అద్భుతమైనటువంటి సేవకులు. హోసన్న మినిస్ట్రీస్ గురించి చెప్పమంటే వాళ్ళు సంవత్సరానికి ఇన్ని పాటలను విడుదల చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు మనతో పాటు. అద్భుతమైనటువంటి కీర్తనలు అందించేటువంటి మినిస్ట్రీ అది. ఇంకా రాజమండ్రి జాన్ వెస్లీ అన్న చాలా ఇన్స్పైర్ చేశారు. నిజంగా ఆయన వాక్యం ఇష్టపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆయన వాక్యం అంటే మాకు ఎక్కదండి, మాకు నచ్చదండి అనేటువంటి వ్యక్తులు ఒక్కరు ఉండరు. ఎందుకంటే ఏ సేవకుడు వాక్యమైనా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొంతమంది పేర్లు పెడతా ఉంటారు అలాగని చెప్పి. కానీ పేరు పెట్టడానికి వీలు లేనంతగా చెప్తూ ఉంటారు వాక్యం. చాలా స్పష్టమైనటువంటి పదజాలం, మంచి పదోచ్చారణ, మంచి వాక్శక్తి కలిగినటువంటి గొప్ప సేవకులు. మంచి యూత్లోనే ఆయన కూడా వాడబడ్డారు అనేటువంటి సాక్ష్యం కూడా ఉంది. జాన్ వెస్లీ గారిని కూడా ఒకసారి కలవాలి, బ్లెస్సీ వెస్లీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం జరిగింది. కానీ కొన్ని అవకాశాలు అయితే కుదరలేదు. అద్భుతమైన సేవకులు ఆయన. పాల్ ఎమాన్యుయల్ గారు మంచి సేవ జరిగిస్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా రీహాబిలేషన్ సెంటర్ కూడా రాజమండ్రిలో ఓపెన్ చేశారు. ప్రతి సేవకుడికి కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే నా లైఫ్లో ఏ సేవకుడు కూడా అంత కాస్ట్లీయెస్ట్ హాస్పిటల్లో కట్టించలేదు. ఒకవేళ కట్టించినా సేవకులకు ఉచితమైనటువంటి చికిత్స అందిస్తానని చెప్పి అన్నటువంటి దాఖలాలు కూడా లేవు నాకు తెలిసి. అద్భుతమైన సేవకులు, మంచి పరిచర్య. ఆయన వాక్యం ఎంతసేపైనా వినొచ్చు. నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేసినటువంటి ఆయన బైబిల్ వండర్స్ అని, ఇంకా యంగ్ హోలీ టీమ్ అని చేసేవారు ఆయన. అప్పుడు నేను ఇంకా పాపంలో ఉన్నాను. అవి చూస్తూ ఉండేవాడిని. అవి కూడా చాలా మార్చినాయి. అద్భుతమైన సేవకులు, నిజంగా సూపర్ ఫ్యాంటాస్టిక్ సేవకులు. పేరు పెట్టకలేదు. బ్లెస్సీ వెస్లీ గారు హైలైట్, పాల్ ఎమాన్యుయల్ గారు, వీళ్ళందరూ కూడా నిస్సి పాల్ గారు అద్భుతమైనటువంటి పరిచారికులు. వాళ్ళకి పేరు అయితే పెట్టలేము. షాలేం రాజు గారు తెలంగాణకు సంబంధించిన షాలేం రాజు గారు. ఆయన గురించి నేను ఎప్పుడైనా డైరెక్ట్గా అయితే చూడలేదు. కానీ మంచి వాక్యోపదేశకులు, మంచి బోధకులు, చాలా పెద్ద పరిచయని ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా కష్టపడి వచ్చారంట. నిజంగా ఆయన చాలా గొప్ప ప్రార్థనాపరుడు అనేటువంటి విషయం అయితే నాకు తెలుసు. చాలా బాగుంటుంది. ఇంకా చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి సైతం అర్థమయ్యేటువంటి విధంగా వాక్యాన్ని చెప్పగలిగేటువంటి ఆ వరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. షాలేం రాజు గారు అద్భుతమైనటువంటి వాక్యోపదేశకులు, మంచి సేవకులు. కర్మోజీ గారు ఎవరు? శామ్యుయల్ కర్మోజీ గారు చాలా భేద కటిక దరిద్రతను అనుభవించి ఒక అన్ని కుటుంబంలో నుంచి దేవుడి మూలంగా ఏర్పాటులోకి వచ్చి అద్భుతమైన పరిచర్య. ఆయనకంటే ఆయన కూతుర్ని శ్రేష్ఠ కర్మోజీ ఆ వయసులో మేము లోకంలో తిరిగే వాళ్ళం, పాపంలో తిరిగే వాళ్ళం. ఇంచుమించు నీ వయసే ఉంటుంది. కానీ నీ వయసులో ఎంత అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతున్నారంటే వాళ్ళ కుటుంబాలు అద్భుతం. చాలా మంచి సేవకులు, మంచి కుటుంబాలు. సింఫనీ పాల్ గారు, జైపాల్ గారి యొక్క కోడలు గారు, అయ్యి బాబోయ్ సూపర్ సింగర్. ఇంకా ఆవిడ వాయిస్కి పేరైతే పెట్టకూడదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ కంటే గొప్పగా పాటలు పాడగలిగేటువంటి స్వరం ఎవరికి లేదు. ఆవిడకి మాత్రమే. సింఫనీ పాల్ గారు అద్భుతమైనటువంటి గాయని. నిస్సి పాల్ గారు కూడా చాలా బాగా పాడతారు. రాజమండ్రి, విజయవాడ పాల్ ఎమాన్యుయల్ గారి యొక్క భార్య గారు కదండి, చాలా మంచి సింగర్. ఆవిడ కూడా చాలా మంచి అభిషక్తురాలు. ఆవిడ కూడా గొప్ప సేవ జరిగిస్తూ ఉన్నారు. ఆవిడ కూడా సూపర్. విజయప్రసాద్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోద్దేమని భయం ఉంది నాకు. ఎందుకంటే రీసెంట్గా ఒక జై శ్రీరామ్ అనే వీడియోని తీస్తే ఆయనకి ఏదో మద్దతుదారులుగానే అన్నట్టుగా కొంతమంది సృజించేశారు. అది వాస్తవానికి అందరూ బాగుండాలి, అందరూ బలమైన పరిచర్య చేస్తున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మంచి పరిచర్య చేసేటువంటి సేవకులే. నేను సేవలోకి రాకముందు కూడా ఆయన మెసేజ్లు వినేవాడిని. చాలా జ్ఞానవంతుడు.
ఆయనకి బైబిల్ మీదే కాదు, చాలా హైందవ గ్రంథాల మీద కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పట్టు జ్ఞానం కలిగి ఉన్న సేవకులు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా జ్ఞానయుక్తంగా, చాలా జ్ఞాన వివేకములతో ఒక అన్యుణ్ణి దేవుని వైపుగా నడిపించగలిగేటువంటి పాత్రగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. చాలా జ్ఞాన వివేకాలతో. అది క్రిస్టియన్స్ కొంచెం తప్పుగానే ఉండొచ్చు. వాస్తవానికి మేము చేసేటువంటి బోధలో, మేము చేసేటువంటి వాక్యోపదేశాలు ఒక క్రైస్తవుని బలపరిచే విధంగా ఉంటాయి. కానీ ఆయన యొక్క వాక్యోపదేశాలు హైందవుల్ని అన్యుల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకి తెలియకుండానే ఆయన మాట్లాడే మాటల్లో కావచ్చు కొన్ని పొరపాట్లను బట్టి క్రైస్తవ సమాజానికైనా విరోధైపోతూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో నాకు తెలియదు. అంటే నాకు చాలామంది హైందవులు చెప్పిన మాట, ఎందుకంటే చాలామంది హిందూస్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే హైందువుల్ని చాలా జ్ఞానంగా దేవుని వైపు నడిపించగలిగేటువంటి రీతిలో ఆయన ఉన్నాడు అని నాకైతే అనిపించింది. ఆ క్రమంలో ఆయన మాట్లాడే మాటల్లో తీసుకునే రెఫరెన్స్లు కొన్ని పొరపాట్లను బట్టి క్రైస్తవుల ఎదుట కొంచెం విరోధిగా కనబడేటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. కానీ ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క ఆలోచన ఏంటో, ఆయన వాక్యాలు అందించేటువంటి క్రమంలో ఆయన యొక్క భావన ఏమై ఉన్నదో దేవుడికి తెలుసు. కాబట్టి మంచి ఉపదేశకులు ఆయన గురించి అంతకంటే ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు. మంచి ఉపదేశకులు, హైందువుల్ని చాలా చాలా తెలివిగా ఆకర్షించుకుంటున్నటువంటి ఉపదేశకులు. రంజిత్ తోఫీర్ గారు ఈయన గురించి మాట్లాడినా చాలా కాంట్రవర్సీ అయిపోద్దేమో. కానీ నాకు చిన్నతనం నుంచి కూడా నేను తెలుసు, ఆయన కూడా నాకు సుపరిచితమైనటువంటి వ్యక్తి. తాతయ్య గారి ద్వారాగా పరిచయాలు, అంత పరిచయాలు ఉండకపోవచ్చు చిన్నప్పుడు. కానీ మహాజ్ఞాని, సచ్ ఎ బ్యూటిఫుల్ అనాయింటింగ్ ఉన్నటువంటి సేవకులు, బలమైన అభిషక్తులు, వాక్యం పట్ల సరైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి మహా 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 బైబిల్ పండితుడు, బైబిల్ జ్ఞాని, అది చెప్పగలను. ఇంకా ప్రకాష్ గంటెల గారు నవ్వుతూ గుండెల్ని బ్రద్దలు కొట్టగలిగేటువంటి ఒక గొప్ప సేవకులు, మంచి సేవకులు. ఇంకేమన్నా అడిగేది ఏమన్నా? అంతే అన్నయ్య. ఫైనల్గా లాస్ట్ వన్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకంటూ చివరి కోరిక ఏమైనా ఉందన్నయ్య? నాకుంటూ చివరి కోరిక ఏమన్నా ఉన్నాయంటే బోల్డ్ కోరికలు ఉన్నాయి, బోల్డ్ అని కోరికలు ఉన్నాయి. అంటే లోక సంబంధమైన విషయాల, కుటుంబ సంబంధమైన విషయాల, దైవ సంబంధమైన విషయాలు. నాకంటూ చివరి కోరిక ఏదన్నా ఉంది అంటే దేవుని కొరకు చాలా బలమైనటువంటి పరిచర్ని జరిగించాలి. అన్నిటికీ మించి నేను సేవలోకి వచ్చేటువంటి సమయంలో కూడా మొదటిగా నా డైరీలో రాసుకునేటువంటి మొట్టమొదటి లైన్ ఏదైనా ఉందంటే దేవుడి కొరకు అవసరం అయితే హతసాక్షిగా సైతం చచ్చిపోవాలి. అది ఆశ. ఒకవేళ అది కూడా కావాలంటే వచ్చేది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది. దానికి కూడా రాసి పెట్టి ఉండాలి, దానికి కూడా ధన్యత అనేటువంటిది ఉండాలి. అది చెప్తాను. మరి హతసాక్షిగా చనిపోవడానికి మీకు భయం లేదన్యా? భయం ఎందుకు ఉండదో, బాధ అన్నీ ఉంటాయి. అంటే హతసాక్షిగా చచ్చిపోవడం అనేది చిన్న విషయం అయితే కాదు, చాలా భయంకరమైనటువంటి విషయం. కానీ దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా గొప్పది. జీవ కిరీటం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. వాళ్ళకు కూడా చాలా ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు అందిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఒకవేళ దేవుడి చిత్తంలో ఉంటే దాన్ని సైతం నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అదైతే నేను చెప్పగలను. అదొక కోరిక ఉంది. అలాగే నా బంధువుల్లో చాలామంది దేవుని ఎరగకుండా దూరంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇంకా చివరి కొనూపురులో దేవుడు మాట్లాడేటువంటి అవకాశం నాకు ఇస్తే, నా శరీరంలో మాట్లాడగలిగేటువంటి ఒక బలాన్ని, ఓపికని దేవుడు ఒకవేళ ఇస్తే నా బంధువులందరినీ రమ్మని అంటాను. హైందవ బంధువులు, దేవుని ఎరగని బంధువులని అందరినీ రమ్మని, ఆఖరిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోండి అని మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది దేవుడు అని చెప్పి అదొక కోరిక అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా చాలా బలమైన కోరికలు ఉన్నాయి. ఖచ్చితంగా నా టెస్టిమనీలో అన్నింటినీ కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను షారోన్. ఇంకా నాకున్న ప్రశ్నలకైతే సమాధానాలు దొరికాయన్నయ్య. మరి కొన్నాటికి మీ టెస్టిమనీలో చెప్తానంటున్నారు. ఖచ్చితంగా. మరి మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి. ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆత్మీయ జీవితానికి సంబంధించినది కావచ్చు, నా సాక్షి జీవితానికి సంబంధించింది కావచ్చు, వాక్యంలో తాగినటువంటి నిగూఢమైనటువంటి సంగతుల గురించి కావచ్చు,
అది ఏదైనప్పటికీ కూడా మీకు ఏ ప్రశ్నలు నన్ను అడగండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆ జవాబుని ఇవ్వడానికి అయితే నేను సంసిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను. అలాగే నాకంటూ కూడా ఇంకా కోరికలు ఉన్నాయంటే, కొంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాలి, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు కూడా తెలుసుకోవాలని ఆలోచన ఆశ అయితే ఉంది. దేవుడు అవకాశం ఇస్తే, ఆ దైవజనులు వీలిస్తే వాళ్ళని కూడా కలవడానికి నేనైతే ఇష్టపడుతూ ఉన్నాను. నేను చెప్పేది ఒకటే, ఏ సమయంలో ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. ఆయన దొంగవలే వస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి రుజువుపరచబడ్డానికి లెక్కలేని గుర్తులు జరుగుతూ ఉన్నాయి, సాక్ష్యాలన్నీ కూడా నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి, ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, క్రైస్తవుడికి నేను చెప్పేది ఒకటే, ఆత్మరక్షణ పొందుకోండి, నిజమైన మారు మనసులోకి రండి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. ఒకవేళ క్రీస్తుని ఇంకా కూడా విశ్వసించకుండా దూరంగా ఉన్న వ్యక్తులైతే ఎప్పటికైనా దేవుణ్ణి తెలుసుకోవాలన్నది నా యొక్క ఆలోచన, నా యొక్క ఆశ. ఒకసారి రుచి చూడండి, తెలుసుకోండి, నచ్చితే ఫాలో అవ్వండి ఆయన్ని, నచ్చకపోతే మీకు నచ్చినట్టుగా మళ్ళీ వెళ్ళిపోవడానికి సైతం మీకు అధికారం, ఆ స్వాతంత్రం ఉంది. కనుక నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన మీ అందరిలో కూడా పుట్టాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. నాకు అత్యంత ఆప్తులు యూట్యూబ్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి కూడా నా సంపూర్ణమైనటువంటి హృదయ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.